హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిల్ విత్ రవి యాదవ్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం మోటివేషన్ ఇవ్వండి. అబ్బా సబ్స్క్రైబ్ అయితే చేయండి, చాలా తక్కువ ఉన్నాయి సబ్స్క్రైబర్స్. ఎంకరేజ్ చేయండి నన్ను కూడా. రైట్, ఈరోజు పాయింట్లోకి వెళ్తే సుమన్ శెట్టి అన్న నామినేషన్ గురించి మాట్లాడు. ఫ్లోరా గారు వచ్చారు, సుమన్ శెట్టి అన్నకు అవకాశం ఇచ్చారు. సుమన్ శెట్టి అన్న నామినేషన్ చేస్తుంటే అతని రీజన్ అతను చెప్పుకుంటున్నాడు, అతని బాధ అతను చెప్పుకుంటున్నాడు. సంజన గారిని నామినేషన్ చేశారు. ఏది మొన్నటి జరిగినటువంటి ఏదే సిచ్యువేషన్ జరిగిందో ఆ డస్ట్బిన్కి సంబంధించింది కానీ, తొక్కలో క్యాప్టెన్ అనడం కానీ, అటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆయన బాధ అయితే ఉందో ఆయన బాధ చెప్పుకుంటున్నాడు. చుట్టూ ఉన్న హౌస్ మేట్స్కు ఎందుకు అంత ఫన్గా అనిపిస్తుంది? మిగతా వాళ్ళు చేస్తే అంత సీరియస్గా, అంత ఎమోషనల్గా, అంత కోపంగా నామినేషన్ చూస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. సుమన్ శెట్టి అన్న నిన్ననే కదా, అఫ్కోర్స్ ఆయన చేసే నామినేషన్లు అన్నీ కూడా ఒక సిల్లిగా అనిపిస్తాయి, కామెడీగా అనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తాయి, బయట వాళ్ళకి అనిపించవు. ఎందుకు అనిపిస్తున్నాయి తెలుసా? మీరు ఆయన అంత తక్కువ అంచనా వేస్తున్నారు. ఏముందిలే, కామెడీ పర్సన్, అంతే ఉంటాడు, హైటు తక్కువ ఉంటాడు, ఆయన తీసుకునేది ఏముందిలే అని మీరు అతని క్యారెక్టరైజేషన్, అతని హైటు అవి చూస్తున్నారు. కానీ అతను మాట్లాడే పాయింట్స్ మీరు గమనించాలి. పాయింట్స్ ఉన్నా లేకపోయినా ఒక నామినేషన్ ప్రక్రియలో వచ్చినప్పుడు ఒకరు వచ్చేసి ఇంకొకరు నామినేషన్ చేస్తున్నారంటే తనలో బాధ, పెయిన్ ఉంది కాబట్టి నామినేషన్ చేయగలుగుతారు. దాన్ని మీకు ఎంకరేజ్ చేయకపోయినా సైలెంట్గా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది, మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో, పర్టికులర్గా ఈరోజు జరిగినటువంటి టాస్క్లో హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం బేసిక్ సెన్స్ లేకుండా పోయింది. ఎవరైతే నవ్వారో వాళ్ళందరికీ కూడా ఆయనంత భావోద్వేగంతో చెప్తుంటే అందరు కామెడీ అయిపోయింది, పక్కన నవ్వుతున్నారు. సంజన గారు కూడా నవ్వుతున్నారు వాళ్ళని చూసి, నామినేషన్ చేస్తున్నారు. ఆయన అంత సీరియస్గా చెప్తున్నారు. మీరు అంత డస్ట్బిన్ కోసం అంత సీరియస్గా చేయాల్సింది కాదు సిస్టర్, మీరు అట్లా అక్కడే పెట్టేసింటే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా అని. మీరు మళ్ళీ నన్ను తొక్కలో కెప్టెన్ అన్నారు. ఎందుకన్నారు తొక్కలో కెప్టెన్? ఎందుకు? నేను అంత కష్టపడి మీ అందరూ నన్ను ఎన్నుకునేది ఎందుకు? మీ ద్వారా కదా నేను అయింది కెప్టెను. అయినా మరి మీరే తొక్కలో కెప్టెన్ ఎందుకు అంటారు? నేనేమైనా తప్పు చేశానా అంటే? అలా కాదన్నా, నేను చేసిన తప్పంటే అతను కూడా చెప్తున్నారు. లాగిపెట్టి ఒకటి ఇచ్చి తప్పు అయిపోయిందంటే ఒప్పుకుంటారా మీరు కూడా అని అతను బాధ అతను చెప్తున్నప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండాలి భయ. ఎందుకు సిగ్గు శరం లేకుండా అట్లా చేస్తున్నారంటే గలీజ్. అతని బాధ అతను చెప్పుకోలేండి, అంత చీప్ ఎందుకు?